ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రతి ఊరూరా ఉద్యమం అని ప్రతి ఊర్లోనూ పెట్టుకుంటూ వెళ్తున్నాం. సముద్ర తీర ప్రాంతాల్లో శ్రీను అని పెయింటింగ్ వేస్తాడు అన్న తమ్ముడు, ఆయన ఇక్కడ పెట్టాలని ఆయనకి ప్రేరేపణ వచ్చి డేట్ అడగడం జరిగింది. ఆయన దగ్గర ఇంకొక ఆయన పనిచేస్తాడు, ఆయన పేరు ఎం శ్రీను, డే హౌస్. సో కాబట్టి ఆ విధముగా ఇక్కడ దేవుని యొక్క చిత్తం మేరకు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఇక్కడ చెప్పమన్న మాటను నేను సూటిగా స్పష్టంగా మీకు చెప్పి నేను వెళ్తాను. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. హల్లెలూయా. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. 14వ అధ్యాయం 14వ వచనంలో మొదటి లైన్ కూడా చదువుతారా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. రెండు విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎవరు ప్రస్తావిస్తున్నారు? ప్రభువే చెబుతున్నారు తన నోట్లోంచి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, రెండోది వెలుగై ఉన్నారు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఉప్పు వెలుగు ఎవరు అంటే గనక నజరేయుడైన యేసుక్రీస్తు. నజరేయుడైన యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగు అని చెప్పగలిగిన ఒకే ఒక్క నామము నజరేయుడైన యేసుక్రీస్తు నామం. ఆయన తప్ప నేను వెలుగు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. యోహాను సువార్త 1వ అధ్యాయం చదివితే కనుక మనకు అర్థమవుతుంది. అంటే లోకమునకు వెలుగై ఉన్నవాడు నిన్ను వెలిగిస్తే నీవు కూడా లోకమునకు వెలుగై ఉంటావు. లోకానికి విశ్వానికి ఉప్పై ఉన్నటువంటి యేసుక్రీస్తు నిస్సారమైన నీ బ్రతుకును పండిస్తే నువ్వు కూడా లోకానికి ఉప్పు అవుతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా ప్రసంగాలు వినుండొచ్చు లోకమునకు మీరు ఉప్పు అని. నేను ఆ ప్రసంగము చెప్పట్లే. భూమి పుట్టిన మొదలుకొని దాయబడిన మర్మాలను నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధిస్తున్నానని చెప్పిన దేవుని యొక్క మర్మము ఏమిటి అనేది ఈరోజు వివరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఉప్పుగా మారాలి అంటే ఉప్పు కాదు, నువ్వు మట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను మనమందరము మట్టి. మట్టిలో పండించే ఉప్పుగా తయారు కావాలి. అప్పుడు లోకానికి నువ్వు ఉప్పుగా మార్చబడతావు. నీవు గాని నేను గాని వెలుగు కాదు, చీకటిలో పాపంలో ఉన్నాం. కానీ ఆయన వెలుగు చేత చీకటిలో ఉన్న నీవు గాని నేను గాని వెలిగించబడితే ఆ వెలుగు అంటే క్రీస్తులో ఉన్న నిజమైన వెలుగు నీలోనికి వచ్చింది. కాబట్టి నువ్వు కూడా వెలుగుగా మార్చబడతావు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే ఉప్పై ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు వెలుగు కోసం మాట్లాడతాకి టైం సరిపోదు కాబట్టి ఉప్పు కోసం మాట్లాడతా. ఉప్పు ఎట్లా తయారవుతుంది అని తెలుసుకుంటే పరలోకంలో ఉన్న క్రీస్తు అనే ఉప్పు ఈ లోకంలో ఉన్న ఉప్పుకి సాదృశ్యంగా బోధిస్తూ ఉన్నారు ప్రభు అయిన యేసు. ఈ లోకంలో ఉప్పు పండిస్తారు, పరలోకంలో క్రీస్తు అనే ఉప్పు ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన ఉప్పు, ఆయన విశ్వానికి ఉప్పు. ఆ ఉప్పు నీలోనికి వస్తే గనక, నీలో ఉప్పుగా ఆయన ఉంటే గనక నువ్వు కూడా లోకానికి ఉప్పుగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఉప్పు ఎలా తయారవుతుంది అని తెలుసుకుంటే అప్పుడు పరలోకంలో ఆయన ఎందుకు ఉప్పుతోటి ఆయననే ఉప్పుని లోకంలో ఉన్న మనుషుల్లోకి ఉప్పుగా ఎందుకు పోల్చాడు అనేది అర్థమవుతుంది. మీరు సముద్ర తీర ప్రాంతాల్లో చూస్తే కనుక ఉప్పు మడులు ఉంటాయి. ఉప్పు మడులు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తారు ఎవరన్నా? దేవునికి స్తోత్రం. అబ్బా, చాలా మంది ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉప్పు మడి ఎండిపోయి ఉంటుంది. ఇట్లా ఒక చెక్కలా ఒక మడి ఎండిన స్థితిలో ఉన్న
ఆ ఉప్పు మడి దేనికి సాదృశ్యం అంటే నీ హృదయానికి సాదృశ్యం. హల్లెలూయా. నీ హృదయము కూడా ఎండిన కరుకు రాతి లాంటి హృదయం. నా హృదయము కూడా పగిలి విరిగి నలిగిన ఈ హృదయము మాట వినదు దేవుని మాట. ఆ ఉప్పు మడిలో ఉన్న మట్టి కూడా బీటలు తీరి ఎండిపోయి ఉంటుంది, పగిలిపోయి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అలా పగిలిపోయి ఎండిపోయి అలా మట్టిలాగా ఉన్న ఆ ఉప్పుని, లేకపోతే కనుక ఉప్పు పర్రలాగా ఉన్న ఆ మట్టిని ఉప్పు కన్నులు వచ్చే విధముగా చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అదే ప్రొసీజరు ఈ మట్టిలో కూడా చేయబడుతుంది. హల్లెలూయా. ఈ మట్టి శరీరంలో, లేకపోతే ఈ మట్టి ఉప్పు అనేటువంటి ఈ మడిలో కూడా చేయబడుతుంది. ఆ ఎండిన ఆ పగుల్లాగా ఉన్న ఆ మట్టే మన హృదయానికి లేదా మన శరీరానికి సాదృశ్యముగా ఉంది. మన హృదయము ఘోరమైనటువంటిది, మోసకరమైనటువంటిది. దాంట్లోంచి ఏది మంచితనం ఏమీ లేదు. ఏమైనా ఉందా మంచితనం మన హృదయంలో? ఏమీ లేదు. సేమ్ వే ఈ ఉప్పు మడిలో కూడా అది ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయి ఉంటే కనుక బీటలు తీరిపోద్ది. బీటలు తీరితే కనుక ఉప్పు వస్తుందా? అంటే క్రీస్తు అనే ఉప్పు పైకి వస్తాడా? పైకి రాడు. ఈ హృదయం కూడా మోసకరమైంది. యేసయ్య అంటాడు ఆదికాండంలో 6వ అధ్యాయంలో, పాపము నిమిత్తం, మనుషులు చేసిన పాపము నిమిత్తం ఆయన హృదయం పగిలిందని రాయబడుతుంది. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన హృదయములో నొచ్చుకుని, అంటే కనుక హృదయం అంటే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందని చెప్తాడు. హల్లెలూయా. 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 అంటే మన హృదయం కూడా ఎండిన హృదయం, మన మనస్సు కూడా ఎండిన మనస్సు, మన ఈ శరీరం కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్న శరీరం. దీంట్లోంచి ఉప్పు తీయాలి అంటే క్రీస్తు స్వరూప్యాన్ని బయటకు తీసుకురావాలి. ఉప్పు మడిలో కూడా ఎండిపోయిన దాంట్లోంచే క్రీస్తు అనే ఉప్పు కనును బయటకు తీసుకురావాలి. హల్లెలూయా. 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 ఇది మొదటి స్థితి, ఎండిన స్థితి మొదటి స్థితి, ఘోరమైన హృదయము మొదటి స్థితి. ఈ ఎండిన ఆ భూమి మీదకి లేదా కనుక ఆ మడి మీదకి మొదట రైతు ఏం చేస్తాడంటే, యజమానుడు ఏం చేస్తాడంటే నీళ్లు పడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీళ్లు పడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఘోరమైన హృదయము కూడా బాప్తిజం అనే నీళ్ళలోనికి వచ్చినప్పుడు, బాప్తిజం అనే నీళ్ళ దగ్గరికి, నీళ్ళ ట్యాంక్ దగ్గరికి వచ్చినప్పుడు, బాప్తిజం అనే నీళ్ళ ట్యాంకులో నీవు మునిగినప్పుడు ఈ ఎండిపోయిన ఘోరమైన పాపమైనటువంటి ఈ కఠినమైనటువంటి ఈ హృదయం కూడా మెత్తన చేయబడుతుంది. హల్లెలూయా. 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 ఈ భూమి కూడా మెత్తన చేయబడుతుంది. ఇది రెండవ దశ. ఇది బాప్తిజనపు దశ. బాప్తిజనం అనేటువంటి నీటి బాప్తిజనం అనే దశ. ఆ మడిలోనికి, ఆ ఎండిన మడిలోనికి, లేకపోతే హృదయానికి సాదృశ్యముగా, లేకపోతే నాలాంటి మనిషికి సాదృశ్యముగా ఉన్న ఆ మడిలోనికి, ఆ ఎండిన విరిగిన నలిగిన ఆ మడిలోనికి ఎట్లా అయితే యజమానుడు నీళ్లు పంపినప్పుడు ఆ నీటితోటి ఆ ఎండిన కరుకుగా, లేకపోతే కనుక మనము అడుగు వేస్తే కనుక గుచ్చుకునే విధంగా ఉన్న ఆ కరుకు ప్రాంతం అంతా మెత్తన చేయబడినట్టుగా కూడా మొదట నీవు నీటి బాప్తిజనపు అనుభవంలోనికి వచ్చినప్పుడు నీ హృదయం మెత్తన చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. 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 ఈ కరుకుగా ఉన్న ఈ చెక్కను ఆయన, లేకపోతే యజమానుడు ఏం చేస్తాడంటే కనుక పార లాంటి తీసుకుని మొదట చెక్కుతాడు. హల్లెలూయా. చుట్టూ చెక్కి దాన్ని పదును చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎత్తు పల్లాల్ని సరి చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గము కూడా, లేకపోతే వాక్యం అనే పార కూడా నిన్ను నన్ను సరి చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం.
ఎందుకనగా త్వరగా చదవాలి. దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులంట. ఎటువంటి ఖడ్గము కంటెను, అంటే లోకంలో ఏ ఖడ్గం దాని ముందు పనికిరాదంట, వాడిగా ఉండి, అంటే అన్నిటికన్నా వాడి అయిన ఖడ్గము వాక్యం అనే ఖడ్గం అంట. ఆ ఖడ్గం అంట ప్రాణాత్మలను, ఏంటంట, నీ ప్రాణమును నా ప్రాణమును, నీ ఆత్మను నా ఆత్మను, కీళ్ళను అంటే గనక నరాలు, ఎముకలు, మూలుగులు, మొత్తం అన్నిటిని, మూలుగను విభజించినంత దూచుదురు. మూలుగులోను అంటే కనుక ఎముకలోనికి కూడా వెళ్ళిపోతుందంట, వెళ్ళి అది విభాగిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. విభాగించిన తర్వాత అంటే ఏంటి, ఈ శరీరాన్ని ఏం చేస్తుంది, ఇలా చూడాలి ఒకసారి. ఈ శరీరాన్ని ఏం చేస్తుంది, వాక్యము పొడిస్తుంది, గాంట్లు పెడుతుంది, ఎముకలను కూడా అది విభాగిస్తుంది, సపరేట్ చేస్తుంది. సే హల్లెలూయా, 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 హల్లెలూయా. విభాగించబడిన ఈ శరీరాన్ని, వాక్యం చేత విభాగించబడిన ఈ శరీరాన్ని అప్పుడు నీళ్లు చేత నింపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎంతగా విభాగించబడతాదో ఆ విభాగించబడిన ప్రతి ప్రాంతంలోనికి నీటి బాప్తిజం అనే నీళ్లు ఎక్కడికి వెళ్తాయి, ప్రతి అణువులోనికి, మూలుగులోనికి, కీళ్ళలోనికి, నరాల్లోనికి, ఎముకల్లోనికి, అన్ని ప్రాంతాల్లోనికి ఈ రెండంచుల వాడి అయిన ఖడ్గమనే వాక్యం చేత విభాగించబడి, లేత సరిచేయబడి, కొట్టబడి, లేత గనక నరకబడిన తర్వాత ఆ నీళ్లు ఆ పాదముల నుంచి నడినెత్తి వరకు, లేత నడినెత్తి నుంచి పాదముల వరకు అది ప్రవహిస్తుంది. కాబట్టి ఈ రాటుగా లేత గనక చెక్కుముక్కు రాయి లాంటి స్వభావము కలిగినటువంటి, రాతి హృదయం కలిగినటువంటి ఈ మనస్సు, ఈ తలంపులు, ఆలోచనలోనికి బాప్తిజము అనుభవంలోనికి వెళ్ళి నాంచబడతాది. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాదిరి కూడా ఈ యజమానుడు చెక్కను అంటే కనుక ఆ మడిని పారతో తొలిచి అది ఘాట్ల కింద పెట్టి ఈ నీటిని పంపినప్పుడు కూడా అది మెత్తన చేయబడుతుంది. మెత్తన చేయబడిన తర్వాత రెండు పాదములు పెట్టుకుని ఆ ఉప్పు మడిని ఇలా తొక్కుతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఇది మడి అనుకుంటే ఇంతవరకు నీళ్ళుందనుకుందాం. ఈ మడిలో ఇంతవరకు నీళ్ళుందనుకుందాం. ఇది ఎంతవరకు తొక్కుతారంటే ఆ నీళ్లు భూమిలోనికి ఇంకు పోయేంత వరకు ఇలా తొక్కుతూనే ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2 పాదాలు ఉంటాయి. అది వాక్యమని 2 సువార్త పాదములు లేదా జోళ్ళు తొడుక్కోవాలి. సమాధాన సువార్తను జోళ్ళుతోటి నీ శరీరాన్ని తొక్కాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీలో కరుకుతనముగా ఉన్నా, లేకపోతే గనక చేదు ఉన్న, పాపమున్న ఆ స్వభావాన్ని తొక్కి వాక్యమనే ఆ సువార్త జోళ్ళు తొక్కినప్పుడు ఆ వాక్యము నీ మట్టి శరీరంలో ఏకమైపోయినప్పుడు ఉప్పనే కనులు బయటకు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15. చాలా స్పీడ్ చదవాలి, ఇట్లా స్లో అయితే మనం ఇంకా వెళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడతో కూడా ఉప్పు బయటికి రాదు, అక్కడతో కూడా ఉప్పు బయటికి రాదు. చూడండి, ఆ నీరంతా భూమిలోనికి లేదా నీ మట్టి శరీరంలోనికి, నా మట్టి శరీరంలోనికి, లేదా సాదృశ్యముగా ఉన్న ఉప్పు మడి అనే ఆ భూమిలోనికి ఇంకిపోయేంత వరకు తొక్కిన తర్వాత మరలా ఫ్రెష్గా పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇవ్వాల మట్టికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీటి సాదృశ్యం చేత ఉప్పు పండదు. ప్రపంచ క్రైస్తవం అనుకుంటుంది, సార్వత్రిక సంఘం అనుకుంటూ ఉంది, అరే నేను బాప్తిజము తీసుకున్నాను,
బాప్తిజంలో నా శరీరాన్ని క్రీస్తు శరీరంలోనికి నానబెట్టాను, లేకపోతే ఏకం చేశాను, లేకపోతే సమాధి చేయబడ్డాను, నాలో ఉన్న కరుకుతనం అంతా పోయింది, గట్టితనం అంతా పోయింది అని అనుకుంటుంది. కానీ ఉప్పు అనే మహిమ శరీరము మట్టి మాత్రము ధరించలేదు. హల్లెలూయా. బాప్తిజం ద్వారా ఈ మట్టి లేదా ఈ ఇసుక రేణువులనే నీ శరీరము లేదా ఈ ఉప్పు మడి బాప్తిజనపు అనుభవము అయిపోయినంత మాత్రాన క్రీస్తు మహిమకు శరీరానికి సాదృశ్యముగా ఉన్న ఉప్పు అనే మహిమ శరీరాన్ని ఈ దేహం మాత్రము బాప్తిజం ద్వారా ధరించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ధరించే అవకాశము ఉన్నట్లయితే గనక మరలా పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి నేటి సార్వత్రిక సంఘము, నేటి సార్వత్రిక సేవకుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా చర్చిలో 100 మంది విశ్వాసులు ఉన్నారు కాబట్టి ఇవి రేపు ప్రభు వచ్చినప్పుడు ఉప్పు కన్నులు ఎలాగైతే గనక అవి మహిమతో అంటే తెల్లని వస్త్రము తొడుక్కుని తయారవి బయటికి వస్తాయో, అట్లాగే మా పిల్లలు కూడా లేకపోతే మా విశ్వాసులు కూడా మహిమ శరీరంతో పైకి వస్తారు అని కలలు కనకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇరుక్కు మార్గము, అది విశాల మార్గము నరకం. పరలోకం అనేది ఇరుక్కు మార్గము. దేవుడి నోట్లోంచి వస్తున్న మాటలు, మనుష్యుడి నోట్లోంచి వస్తున్న మాటలు కాదు, ప్రవక్త అపోస్తుల నోట్లోంచి వస్తున్న మాటలు కాదవి. ఇరుక్కు మార్గము. అనేక మంది ప్రవేశించడానికి, అనేక మంది పట్టుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నించారు, ఓడిపోయారని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మట్టి ఇసుక లేదా గనక మడిలో ఉన్న నీళ్లు రెండు ఏకమై ఎండిపోయే అంతగా మెత్తన చేయబడినంతగా తయారైన తర్వాత 2 బాప్తిజనాలు ఇస్తాడు. అది పరిశుద్ధాత్మలోను అగ్నిలోను. మొదట ఆ తొక్కబడిన ఆ మడిని లేదా నానబెట్టబడిన నీ యొక్క భూమిని లేదా కనుక నీ దేహం అనే దేవాలయాన్ని లేదా నీ దేహం అనే మట్టి మడిని, నీ దేహం అనే ఆ రాతి హృదయమును, నీ దేహం అనే ఆ చీకటి హృదయమును ఏం చేయాలంటే గనక మరలా పరిశుద్ధాత్మ జలములతో నింపాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ జలములతో నింపిన తర్వాత మరలా అగ్ని అనే సూర్యుని యొక్క కిరణాలు ఆ నింపబడిన ఆ మడిలో ఉన్న ఆ నీటి మీదకి, అంటే ఆ పరిశుద్ధాత్మ నీటి మీదకి అగ్ని కిరణాలు లేదా నీతి సూర్యుని యొక్క కిరణాలు పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీతి సూర్యుని యొక్క కిరణాలు ఈ మడిలో ఉన్న నీటి మీదకి ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడైతే పడతాయో ఆ పరిశుద్ధాత్మ జలము, ఆ పరిశుద్ధాత్మ అంటే నీతి సూర్యుని యొక్క అగ్ని కిరణాలు ఏకమైనప్పుడు ఏర్పరచబడుతున్న లేతే గనక రూపాంతర అనుభవంలోనికి మార్చబడుతున్నదే యేసుక్రీస్తు అనే ఉప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు వరకు కూడా యేసుక్రీస్తు అనే ఉప్పు కణము, యేసుక్రీస్తు అనే ఉప్పు లేదా యేసుక్రీస్తు అనే వెలుగు నా దేహంలోనికి, నా సంఘంలోనికి స్వరూప్యంగా అంటే ఆయన స్వరూపంలోనికి మార్చబడలేం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ జలముతో మరలా పరిశుద్ధాత్మ అగ్నితో రెంటితో ఇవి ఏకమైనప్పుడు అగ్ని యొక్క అంటే నీతి సూర్యుని యొక్క కిరణాలు, ఫిజికల్గా నేను చెప్తున్నా, సూర్యుని యొక్క కిరణాలు లేదా మడిలో ఉన్న నీళ్లు రెండు కనెక్ట్ అయ్యి దాని యొక్క అగ్ని యొక్క తీవ్రత ఈ నీటి మీద పడినప్పుడు రూపాంతరము అనుభవంలోకి మార్చబడుతూ వస్తున్నది యేసుక్రీస్తు అనే ఉప్పు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. హల్లెలూయా. అలాగే నీ దేహం అనే దేవాలయంలోనికి పరిశుద్ధాత్మ అభిషేకం అనే నీళ్లు వచ్చినప్పుడు దానితో పాటు పరిశుద్ధాత్మ అగ్ని అనే కిరణాలు నీ ప్రాణాత్మ దేహ శరీరంలోనికి అంతకు ముందే కీళ్ళ దాకా వెళ్ళి విభాగించబడినట్టుగా వెళ్ళిన ఆ ఖడ్గము ఎక్కడైతే అది చొచ్చుకుని వెళ్ళిందో ఆ ప్రాంతంలోనికి ఆ కిరణాలు ఆ నీళ్లు వెళ్ళి రూపాంతరముగా మార్చబడితే వచ్చేది క్రీస్తు యొక్క స్వరూప్యం అనే ఉప్పు. హల్లెలూయా. 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 ఇక్కడ కూడా మనం ఫెయిల్ అయిపోవచ్చు. ఇక్కడ కూడా అందుకనే మత్తయి సువార్త 3:11 చెప్తున్నాడు, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఏది మొదటిది నానబెట్టేది, ఆగండి, నానబెట్టింది ఇందాక చెప్పాను, అది సెకండ్ స్టెప్ అని నానబెట్టే అనుభవం అది. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను, అంటే పరిశుద్ధాత్మ జలముతోను అగ్నితోను, అగ్ని అంటే నీతి సూర్యుడు అనే అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. బాప్తిజం వస్తే అది 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో ఆ ఉప్పులు ఆ మడులో ఉన్న నీళ్లు ఉప్పు కణికలుగా మార్చబడినట్టుగా నీవు నేను ఆయన రాకడ కొరకు ఆ ఉప్పు అంటే ఎంత తెల్లని వస్త్రము ధరించిందో ఆ మట్టి అట్లా నీవు నేను ధరించి ఆయన కొరకు సిద్ధపడతాం. హల్లెలూయా. 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 అంటే అక్కడతోటి అది ఆగిపోలే, అప్పటికి కూడా ఉప్పు ఎక్కడుందంటే గనక ఇంకా మట్టిలోనే ఉంది. హల్లెలూయా. ఇంకా మట్టిలోనే ఉంది. హల్లెలూయా. ఈ మట్టిలో ఉన్న ఉప్పుని యజమానుడు కనులుగా తయారైన తర్వాత, అంటే క్రీస్తులాగా తయారైన తర్వాత, క్రీస్తులాగా తెల్లని మహిమ వస్త్రము ధరించే అనుభవంలోనికి ఆ ఉప్పు కణికలు మార్చబడిన తర్వాత మరలా ఏమంటారంటే ఒక దాని పేరు నాకు గుర్తురాట్లే, పలక అంటారు దాన్ని. పలకేనా? ఎవరికైనా తెలుసా? మనం అమెరికాలో పుట్టాం, మనకేం తెలుస్తుంది కానీ. హల్లెలూయా. హల్లెలూయా. పలకే ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. దీనికి హోల్ ఉంది కదా మధ్యలో, ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ ఉన్నట్టుగానే ఇక్కడ లోపలికి ఇట్లా ఒక కర్ర వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ వరకు బయటకు వస్తుంది ఆ కర్ర. దాంతో ఇట్లా దాంట్లో ఉన్న ఉప్పుని బయటికి అంటే ఒడ్డు మీదకి తీసుకొస్తారు. హల్లెలూయా. 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 దీన్ని పలక అంటారు. దాన్ని ఇలా నిలబెట్టి చూస్తే గనక అది సిలువ కట్టెలాగా కనపడుతుంది. అంటే లోకములో ఉన్న నిన్ను నన్ను క్రీస్తు అనే సిలువ లేదా గనక పలక అనే కట్టి పరలోకానికి తీసుకెళ్ళడానికి తయారవుతున్నదని సిద్ధపరుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అదే భూ సంబంధంగా ఆలోచిస్తే గనక ఈ మడుగులో లేతే గనక దీంట్లో పండిన ఆ ఉప్పుని పలకతోటి ఆ నీటిలోంచి లేతే గనక ఈ రాత్రి సమయంలో మంచు పడితే గనక మరలా పండిన ఉప్పు మెత్తగా అయిపోకుండా దాన్ని ఆ పలకతోటి తీసి ఎక్కడ వేస్తారంటే గనక గట్టు మీద వేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అగ్నిలోంచి కొంతమందిని లాగినట్టుగా యోధా గ్రంథంలో చెప్తాడు. అగ్నిలోంచి మనం కొంతమందిని లాగాలంటే ఏ అగ్ని? నరకము అనే అగ్నిలోంచి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పరలోకము అనే సిలువ కర్ర లేదా క్రీస్తు అనే ఆ పలక ఉప్పు తీయడానికి ఉపయోగిస్తున్న సిలువ అనే ఆ పలకతోటి నిన్ను నన్ను లోకంలో పాపంలో చీకట్లో ఇంకా మునిగిపోకుండా నీవు గాని నేను గాని తయారైతే కానీ ఆయన రూపంలోనికి ఆయన స్వరూపంలోనికి మార్చబడితే నిన్ను ఆ నీటిలో లోకమనే సముద్రంలో ఆయన ఉంచడు గాని తీసి తన గట్టు మీద పెడతాడు. హల్లెలూయా. అందుకు ఉపయోగపడేది ఆయన సిలువ అనే పలక లేదా ఆయన సిలువ అనేటువంటి పరలోక ద్వారము లేదా మార్గము. చదవండి, మనం లోకంలో ఉన్నదంతా ఏంటి? లోకంలో ఉన్నదంతా శరీరాశయు నేత్రాశయు జీవడంబము. మనం లోకం అనే సముద్రంలోంచి దాన్ని తీసివేస్తాడు మరలా ఇంకా లోకంలోనికి మనం వెళ్లకుండా పరిశుద్ధముగా తయారవడానికి. హల్లెలూయా. 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 1 యోహాను 2వ అధ్యాయము
15, 16, 17 వచనాలు చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఓకే. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తంలోనికి రాతి హృదయంలా ఉన్న నా మట్టి శరీరాన్ని లేతే గనక ఆ ఉప్పు మడుగును దున్నిన తర్వాత వాక్యం అనే ఖడ్గంతో దాంట్లోనికి నీళ్లు పంపించి సువార్త, సమాధాన సువార్త అనే జోళ్లతో తొక్కిన తర్వాత అగ్ని బాప్తిజనము, పరిశుద్ధాత్మ నీళ్ళ బాప్తిజనము అయిన తర్వాత నీవు గనక ఆయన స్వరూప్యంలోనికి ఉప్పు కణికగా మార్చబడితే మరలా నిన్ను ఆ లోకంలో ఆయన ఉంచివేడు. కానీ ఆ లోకము, ఆ లోకంలో ఉన్న ఆశ, నటన గతించిపోకుండా ఆ సిలువ అనే పరలోకపు ఆ కర్రతోటి లేకపోతే ఆ పలకతోటి ఆయన గట్టెక్కిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు చెప్తాడు, నీ దుడ్డికర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఎక్కడ ఉన్నప్పుడు ఆదరిస్తుంది? లోయలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు సిలువ అనే దుడ్డుకర్ర, లేకపోతే ఉప్పు మడిని పైకి ఇలా లాగుతున్నటువంటి పలక అనే దుడ్డుకర్ర ఎలాగైతే లాగి గొట్టు మీద పెట్టిందో అలా నిన్ను నన్ను కూడా నీటిలోకి లేదా పాతాళంలోనికి, ఆ లోకమనే సంద్రంలోనికి, లోక ఆశలనేలోకి మునిగిపోకుండా గట్టెక్కించడానికి ఆయన సిలువ కర్ర అనే పరలోక కర్ర నిన్ను నన్ను గట్టెక్కిస్తుంది. హల్లెలూయా. గట్టి ఎక్కించిన తర్వాత జరిగే విషయమే ఇప్పుడు నేను చెప్తా. ఇప్పటి వరకు చెప్పింది ఉపోద్ఘాతం చెప్పుకుంటూ వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉప్పు ఎలా పండించి గట్టెక్కించాడో యజమానుడు, నీ దేహం అనే దేవాలయం అనే ఉప్పు మడును కూడా, లేతే నీ రాతి హృదయం అనే ఉప్పు మడును కూడా, లేతే నీ చీకటి కటిక లేతే కనుక పగిలిపోయి విరిగిపోయి బీటలు తీరబడినటువంటి ఈ కఠిన హృదయాన్ని కూడా అలా పండిస్తే నీలో వచ్చిన క్రీస్తు స్వరూప్యం అనే ఉప్పును లేదా నీ పోలికను లేదా నీ మహిమ దేహాన్ని ఆయన సిలువ కట్టెతో పైకెక్కించిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉప్పు గట్టు మీదకి వచ్చిన తర్వాత సిలువు ద్వారా పరలోకపు వెళ్ళడానికి గట్టు మీదకి వచ్చిన తర్వాత పని వారిని పిలుస్తాడు. లోక సంబంధమైన యజమానుడు పిలిచి, అరే రాత్రి వేళ మంచు పడవచ్చేమో, లేతే వర్షం పడవచ్చేమో, ఎందుకైనా మంచిది, ఇది పండిన ఉప్పు కదా, ఇది శ్రేష్టమైన ఉప్పు కదా, మరలా లోకంలో కలిసిపోతుందేమో, పాపంలో కలిసిపోతుందేమో, చీకటిలో కలిసిపోతుందేమో, శరీర ఆశలతో కలిసిపోతుందేమో, డబ్బులో కలిసిపోతుందేమో, మోహంలో కలిసిపోతుందేమో, పాపంలో కలిసిపోతుందేమో. కలిసిపోకుండా దీన్ని ఏం చేస్తారంటే మీరు తీసుకెళ్ళి నా పాదాల దగ్గర, అంటే కనుక నా సింహాసనం దగ్గర దాన్ని కూర్చండి లేదా పోగు చేయండి అని ఆయన తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యజమానుడైతే ఏం చేస్తాడంటే కనుక వర్షం పడి అది కరిగిపోకుండా, లేదా కనుక మంచు పడి అది కరిగిపోకుండా, దొంగలు వచ్చి దాన్ని పట్టుకుపోకుండా ఆ మడిలోంచి తీయబడి గట్టు మీదకి వచ్చిన, సిలువ కట్టు ద్వారా గట్టు మీదకి వచ్చిన ఆ ఉప్పును తట్టలోకి పోగు చేసి దాన్ని ఎక్కడికి ఎక్కిస్తాడంటే కనుక ఒక ఎత్తైన ప్రాంతం మీదకి తీసుకొచ్చి అక్కడ పెట్టి రాసుగా పోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు అదే చేస్తున్నాడు, పరలోకంలో ఉన్నవాడు అదే చేస్తున్నాడు. హల్లెలూయా. చదవండి విషయం. మత్తయి సువార్త 24:31. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. ఏం చేస్తాడంట? అంత్య దినంలో పండిన తర్వాత, ఉప్పు పండిన తర్వాత వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి, ఆకాశము యొక్క ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఈ చివర నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేయును. అంటే పండిన ఆయన క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడిన ఆ గొర్రె కావచ్చు, ఆ మేక కావచ్చు, లేకపోతే ఆ కుక్క కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఆ చేదు కావచ్చు, లేకపోతే ఆ పాపముతో ఉన్న ఆ శరీరము కావచ్చు,
ఎవరైతే గనక ఆయన స్వరూపంలోనికి ఈ ప్రొసీజర్లో పండి సిలువనే పరలోకపు కట్టె లేదా పలక ద్వారా గట్టు మీదకి వచ్చిన వారిని పోగు చేయడానికి కడబూరం రోగుతున్న సమయంలో ఆజ్ఞాపిస్తున్న మాట, మీరు వెళ్ళి ఆ ఉప్పు కణికలుగా మార్చబడిన భూలోకమంతా సర్వలోకమంతా ఉన్న ఆ కణికలను మాత్రమే తీసుకుని వచ్చి ఒక చోట కూర్చండి, చేర్చండి అని చెప్తున్నాడు. అదే వచ్చిన మళ్ళీ స్పీడ్గా చదవండి సార్. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకుని ఉత్తర పడమర దక్షిణ అన్ని 4 దిక్కుల నుండి తన ఏర్పరచుకున్న ఆ ఉప్పు కణికలను పోగు చేతురు. ఎక్కడికి? దేవుని యొక్క కుడి పారిశ్రమకు పోగు చేస్తారు. దేవుని కుడి పారిశ్రమకు ఆ ఉప్పు కణికల్ని పోగు చేస్తారు. ఆ ఉప్పు కణికలే పరలోకంలోనికి వెళ్ళడానికి అర్హత పొందినవారు. అయితే చాలా ఉప్పు కణికలు ఉన్నాయి. ఆ ఉప్పు కణికలు ఆ యజమానుడు చేసిన ఆ ఉప్పు పరలోనే ఉండిపోతాయి. చాలా ఉప్పు కణికలు వదిలిపెట్టబడతాయి. ఎందుకు వదిలిపెట్టబడతాయి అన్నదే పెద్ద ప్రశ్న. హల్లెలూయా. ఇంకా చదవండి సార్. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13:27. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కల నుండి తాను ఏర్పరచుకొని వారిని పోగు చేయించును. ఏంటంట? ఏర్పరిచిన, సిద్ధపరచబడిన, సిలువ కట్టి ద్వారా తీయబడిన ఆ ఉప్పును మాత్రమే పోగు చేయిస్తాడు. హల్లెలూయా. ఇంకొక వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32. ఇక్కడే తెలుస్తుంది అసలు విషయం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్ల